ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ గోరుచిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా అనమాట. ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలతో సహా. ఇప్పుడు దీనికోసం ముందుగా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు విడిగా ఉడికించుకుంటే ఇంకా మంచిది. టైం లేకపోతే కుక్కర్‌లో ఒక 2 గాని, 3 గాని విజిల్స్ వేపించుకోండి. లేతగా ఉంటే 2, ముదరగా ఉంటే 3 అనమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా చిటపటలాడాక బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఒక ఆనియన్ అయితే చిన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం మసాలాకి రెడీ చేసుకుందాం. ఇవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎండు కొబ్బరి, కొంచెం బాగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకొని, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుగా ఇలా ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుందన్నమాట. గోరుచిక్కుడుకాయ అన్నవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో, ఇప్పుడైతే పసుపు వేసుకొని కొంచెం కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలవాటు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేసుకొని కొంచెం ఉప్పు వేయించుకోండి. మనకి గోరుచిక్కుడుకాయ కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటది. ఆ చేదు పోవాలంటే కొంచెం ఆయిల్‌లో మగ్గనివ్వాలి. ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చాక లాస్ట్‌లో ఈ మసాలా యాడ్ చేసుకోండి. ఇంక అంతేనండి, అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. తినను అన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.